హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం ఫిజికల్ సైన్స్ పెడగాజీకి సంబంధించిన 7th యూనిట్లో 7.4 విచ్ ఈస్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ గురించి నేర్చుకుందాం. ఇది ఒక చిన్న టాపిక్. మనకి ఆల్రెడీ 7th యూనిట్ అనేది స్టార్ట్ అయింది, 6th యూనిట్ అనేది మొత్తంగా కంప్లీట్ అయింది. సో 6th యూనిట్ ప్లేలిస్ట్ కూడా మనకి ఛానల్లో అవైలబుల్ ఉంది. అండ్ 7th యూనిట్ అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. మనకి దాంట్లో 7.4లో ఉన్నాం. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్కి. బీఎడ్కి సంబంధించి అన్ని వీడియోస్ మీకు ఇక్కడ దొరుకుతాయి. బీఎడ్ చేయాలనుకున్నా, చేయబోతున్నా, ఆల్రెడీ చేసేసినా సరే ఈ వీడియోస్ మీకు యూస్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టుకోండి. కమింగ్ టు ద క్లాస్. వెన్ ఏ టీచర్ ఎంటర్స్ ద క్లాస్, 2 questions arise. వాట్ టు టీచ్, హౌ టు టీచ్. సో ఇది కామన్ క్వశ్చన్స్ మనకి యాజ్ ఏ టీచర్, బీఎడ్ స్టూడెంట్స్ కాబట్టి యాజ్ ఏ టీచర్ మనం క్లాస్ రూమ్లో ఎంటర్ కాగానే, లేదా నేను ఈ వీడియో తీయకముందు ఏం టీచ్ చేయాలి, ఎలా టీచ్ చేయాలి అనేది ఆలోచిస్తాం. ఓకే, టీచర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి వెల్ ఎక్విప్డ్ విత్ ద కంటెంట్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్. సో మనం ఫిజికల్ సైన్స్ యొక్క పెడగాజీ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ టీచర్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫిజికల్ సైన్స్ యొక్క పెడగాజీ గురించి మరియు కంటెంట్ నాలెడ్జ్ గురించి టీచర్కి బాగా తెలిసి ఉండాలి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. For constructing knowledge of the learner, the teacher may adopt or adapt various strategies of teaching learning that come under the scope of constructivist pedagogy. So as a teacher మనం different సబ్జెక్ట్స్ని టీచ్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా అంతే, ఫిజికల్ సైన్స్ టీచ్ చేయడానికి కూడా డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేటివి తీసుకొస్తాం. అందులో దాదాపుగా మనం కన్స్ట్రక్టివిస్ట్ పెడగాజీకి సంబంధించిన స్ట్రాటజీస్ తీసుకురావచ్చు. Many constructivist pedagogies are available which share certain common principles and indicate that 8 factors are essential in constructivist pedagogy. So, చాలా స్ట్రాటజీస్లో మనకి కన్స్ట్రక్టివిస్ట్ పెడగాజీకి సంబంధించిన ఒక 8 ఫ్యాక్టర్స్ అయితే కనిపిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే కంటెంట్ అండ్ స్కిల్స్ షుడ్ బి మేడ్ రెలివెంట్ టు ద లెర్నర్. లెర్నర్కి రెలివెంట్గా ఉండాలి కంటెంట్ అండ్ స్కిల్స్. Content and skills should be understood within the framework of learners' prior knowledge. Learners యొక్క prior knowledgeకి కరెక్ట్గా ఉండాలి. Learning should involve social negotiation and mediation. Mediation మరియు social negotiationని ఇన్వాల్వ్ చేసేలా ఉండాలి. Learning should take place in authentic and real world entertainment. సో రియాలిటీ అనేది కలిపి ఉండాలి లెర్నింగ్. ఓకే, Students should be assessed formatively, serving to help them acquire further learning experiences. సో ఫార్మేటివ్గా పిల్లల్ని అసెస్ చేస్తూ ఉండాలి. అంటే కొంత లెర్నింగ్ అనేది జరిగిన తర్వాత అసెస్ చేస్తూ ఉండాలి, సో దట్ వాళ్ళు వాళ్ళ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని పెంచుకొని ఇంకెక్కువగా నేర్చుకోగలుగుతారు. స్టూడెంట్స్ షుడ్ బి ఎంకరేజ్ టు బికమ్ సెల్ఫ్ రెగ్యులేటరీ, సెల్ఫ్ మీడియేటెడ్, సెల్ఫ్ అవేర్ ఆఫ్ లెర్నింగ్. సో వాళ్ళంతటా వాళ్ళే లెర్నింగ్ జరిగేలాగా మనం తీర్చిదిద్దాలి. టీచర్స్ షుడ్ ప్రొవైడ్ ఫర్ అండ్ ఎంకరేజ్ మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అండ్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ కంటెంట్. కంటెంట్ని ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ కోణాలలో చెప్పగలిగేలా ఉండాలి. టీచర్ షుడ్ సర్వ్ ప్రైమరీలీ యాజ్ ఫెసిలిటేటర్ ఆఫ్ లెర్నింగ్, నాట్ ఇన్స్ట్రక్టర్. ఇది అందరికి తెలిసిందే, స్టూడెంట్ సెంటర్ కాబట్టి వీ హ్యావ్ టు బీ లైక్ ఫెసిలిటేటర్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఓవర్ ద పాస్ట్ 3 decades డిఫరెంట్ రీసెర్చర్స్ హ్యావ్ ప్రపోజ్డ్ ఎ నెంబర్ ఆఫ్ టీచింగ్ మోడల్స్ ఫర్ క్లాస్ రూమ్ టీచింగ్ ఇన్ ద కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్వర్క్. సో గత 3 దశాబ్దాలుగా చూసుకున్నట్టయితే డిఫరెంట్ రీసెర్చర్స్ మనకి డిఫరెంట్ టీచింగ్ మోడల్స్ అనేవి ఇవ్వడం జరిగింది క్లాస్ రూమ్లో ఈ కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఇన్ క్లాస్ రూమ్ టీచింగ్ ప్రాసెస్ ఈజ్ అన్ ఇష్యూ ఆఫ్ కన్సర్న్ వరల్డ్ వైడ్ యాజ్ ఇట్ లీడ్స్ టు మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఒక ఇష్యూ లాగా అవుతుంది. ఓకే, వరల్డ్ వైడ్గా కూడా ఉంది ఇది. ఎందుకు అనంటే ఇది మీనింగ్ఫుల్ లెర్నింగ్కి లీడ్ అవుతుంది కాబట్టి. సో ఇంకా ఏమంటున్నారు అని అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి, కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్వర్క్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఒక ఆలోచన అనమాట. ఎందుకు అనంటే అది మీనింగ్ఫుల్ లెర్నింగ్కి దారితీస్తుంది కాబట్టి. స్ట్రక్చర్డ్ స్ట్రాటజీస్ ఆర్ ఫాలోడ్ ఇన్ డిఫరెంట్ సీక్వెన్షియల్ మేనర్ బై మెనీ రీసెర్చర్స్ విచ్ రిజల్ట్ ఇన్ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ మోడల్స్. సో చాలామంది డిఫరెంట్ సీక్వెన్షియల్ మేనర్లో ఈ స్ట్రక్చర్ స్ట్రాటజీస్ని తీసుకొస్తున్నారు. అందులో చాలా రీసెర్చర్స్ కూడా ఏ సైడ్కి వెళ్తున్నాయి, కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ మోడల్స్ సైడ్కి వెళ్తున్నాయి. హవెవర్ ఆల్ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ మోడల్స్ ఆర్ గైడెడ్ జనరల్లీ బై 5 basic elements which are activating prior knowledge, acquiring knowledge, understanding knowledge, using knowledge
రిఫ్లెక్టింగ్ ఆన్ నాలెడ్జ్. సో ఎన్ని డిఫరెంట్ వర్షన్స్ అనేటివి వచ్చినా సరే ఒక 5 బేసిక్ ఎలిమెంట్స్ మీదనే ఈ కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ మోడల్స్ అనేటివి బేస్ అయి ఉంటాయి. విచ్ ఈస్ ప్రియార్ నాలెడ్జ్ని యాక్టివేట్ చేయడం, నాలెడ్జ్ని అక్వైర్ చేయడం, నాలెడ్జ్ని అర్థం చేసుకోవడం, నాలెడ్జ్ని యూజ్ చేయడం, నాలెడ్జ్పై రిఫ్లెక్ట్ అవ్వడం. ఓకే, NCF 2005 has strongly recommended the use of constructivist approach to teaching learning in schools. సో మనకి NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో స్ట్రాంగ్గా రికమెండ్ చేశారు కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ని. బ్లాక్ అండ్ మెక్క్లింటాక్ explains the interpretation construction model which consists of 7 steps. సో మనకి ఇంటర్ప్రిటేషన్ కన్స్ట్రక్షన్ మోడల్లో 7 స్టెప్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అని అంటే అబ్జర్వ్ చేయడం, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిట్ చేయడం, ఇంటర్ప్రిటేషన్, కాంటెక్స్చువలైజేషన్, నెక్స్ట్ వన్ ఈజ్ కాగ్నిటివ్ అప్రెంటిస్షిప్. సో ఇది బ్రెయిన్కి సంబంధించి ఉంటుంది. తర్వాత కొలాబరేషన్, కొలాబరేటివ్గా ఉండడము, తర్వాత మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్, సో డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ చేయడము, అండ్ అలాగే మల్టిపుల్ మేనిఫెస్టేషన్స్, సో చేయాలనుకోవడం. ఓకే, మేనిఫెస్ట్ చేయడం. సైన్స్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీ స్టేట్ డెవలప్డ్ వాళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాము. సో ఇది అకార్డింగ్ టు SCF 2011 వీళ్ళు రికమెండ్ చేసిన స్ట్రాటజీస్ ఆన్ సైన్స్. మైండ్ మ్యాపింగ్, బ్రెయిన్ స్టార్మింగ్. సో మనకి మైండ్ మ్యాపింగ్ అంటే కాన్సెప్ట్ని ఎలా మనం డిఫరెంట్ కోణాలలో ఆలోచించాలి, అది బ్రెయిన్ స్టార్మింగ్ కింద కూడా వస్తుంది. తర్వాత డిస్కషన్స్, ఇంటరాక్షన్స్, డిస్కస్ చేయడం, ఇంటరాక్ట్ అవ్వడం. తర్వాత రీడ్ కాంటెక్స్ట్ అండ్ కాంప్రహెన్సివ్ / రీడింగ్ టెక్స్ట్. సో ఒక కంటెంట్ని చదివి అర్థం చేసుకోవడం. తర్వాత క్వశ్చనింగ్ అండ్ ఆస్కింగ్ క్వశ్చన్స్, సో క్వశ్చనింగ్ చేయడం. తర్వాత ఎక్స్పెరిమెంటేషన్, ఎక్స్పెరిమెంట్స్ చేయడం. తర్వాత డిస్కవరీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం. అండ్ అలాగే ప్రాజెక్ట్స్, ఫీల్డ్ ట్రిప్స్ చేయడం, డాటాని కలెక్ట్ చేయడం, అనాలిసిస్ చేయడం, టేబ్యులేషన్ అంటే టేబుల్ ఫామ్లో తీసుకురావడం. తర్వాత రిపోర్ట్ చేయడం. తర్వాత క్విజ్ ఉంటుంది, సెమినార్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇస్ మోడల్స్, డ్రాయింగ్, డయాగ్రామ్స్, గ్రాఫ్స్, ఇంటర్వ్యూస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా సైన్స్ టీచింగ్ లెర్నింగ్ స్ట్రాటజీస్. ఓకే, దాంతోపాటుగా స్టేట్ డెవలప్డ్ మోడల్ టీచింగ్ స్టెప్స్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో జనరల్గా చూసుకున్నట్టయితే మైండ్ మ్యాపింగ్ ఇంపార్టెంట్ మనకి, రీడింగ్ టెక్స్ట్ ఇంపార్టెంట్, యాక్టివిటీ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్ కంటెంట్ని, దాని ప్రజెంటేషన్ చేయడం డిస్కషన్స్ ద్వారా, అలాగే కన్క్లూజన్ ఇవ్వడం ఇవాల్యుయేషన్ ద్వారా. ఓకే, సో ఇది మనకి బ్రీఫ్ అబౌట్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ఇది. ఇందులోనే మనం 8 కేటగిరీస్ చూసాము, 5 బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ చూసాము. అలాగే దీంతో పాటుగా ఇంటర్ప్రిటేషన్ కన్స్ట్రక్షన్ మోడల్లో 7 స్టెప్స్ ఏంటి అనేది చూసాము. అండ్ లాస్ట్లో SCF 2011 వల్ల రికమెండేషన్స్ చూసాం, అండ్ జనరల్ రికమెండేషన్స్ కూడా చూసాం. సో ఇవాళ క్లాస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఆల్రెడీ చెప్పాను, షార్ట్ కాన్సెప్ట్ ఇది కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. సో ఆల్రెడీ మీకు తెలిసిన విధంగానే మొత్తం నోట్స్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. సో ఈ ఫ్రీ నోట్స్ కోసం అన్నా లైక్ చేసేయండి, అండ్ అలాగే షేర్ చేసుకోండి. నాలెడ్జ్ షేరింగ్ వల్ల పెరుగుతుంది కానీ తరగదు. సో రికమెండ్ చేయండి ఛానల్ని, వీడియోని షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ అయితే ఎప్పుడైనా రావచ్చు. సో ఈ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే యూ నో ద డ్రిల్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.